పాపకి 5 డేస్ నుంచి హై ఫీవర్, కోల్డ్. ఇంట్లో సిరప్స్ ఏసినా తగ్గట్లేదని తన పీడియాట్రిషియన్ అయితే అర్జెంట్ కేర్‌కి తీసుకెళ్ళమన్నది. మేము ఎమర్జెన్సీ విజిట్‌లో వెళ్ళాల్సొచ్చిందనమాట. సో, అక్కడికి వెళ్ళాక ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేశాక ఇంకా మాకొక రూమ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ సెటప్ అంతా చూస్తే నాకు నా డెలివరీ టైం గుర్తొచ్చింది. అంత పెద్ద సెటప్ చేసి అయితే ఉందనమాట. ఇంకా వెళ్ళగానే పాపకేంటంటే హార్ట్ రేట్ అయితే ఇలా అబ్జర్వేషన్‌లో పెట్టారు. హార్ట్ రేట్ కోసం ఇలా కాలుకైతే పెడతా ఉన్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీవర్ చెక్ చేసి ఇంకా ఇక్కడ ఈ సీజన్‌లో ఏంటంటే కోవిడ్ అని, ఫ్లూ అని కొన్ని వైరస్‌లు అయితే వస్తా ఉంటాయి. దానికోసం పాపకి కోవిడ్ టెస్ట్ చేశారు. పాప ఎంత ఏడ్చిందో. కోవిడ్ టెస్ట్ మనకు ముక్కులో, గొంతులో గుచ్చితే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా అంత చిన్న పిల్లకి ముక్కులో గుచ్చితే, గొంతులో గుచ్చితే మస్తు ఏడ్చిందనమాట. సో, అలా అయితే అయిపోయింది. పాపం మస్తు బాధ అనిపించింది. తర్వాత వచ్చేసి ఇంకా ఈ కాలుకి తీయమని ఒకటే ఏడుపు అది ఇది చూపిస్తూ ఇంకా ఎంగేజ్ చేస్తూ ఉండే అనమాట. నెక్స్ట్ ఈలోపు డాక్టర్ వచ్చి అయితే చెక్ చేశారు. సో, కొంచెం లంగ్స్ అవన్నీ క్లియరే ఉన్నాయి. బానే ఉంది అని చెప్పేసి అన్నారు గానీ, ఇంకా చిన్న వైరస్ అయితే వచ్చిందనమాట. ఆర్ఎస్‌వి వైరస్. ఇది పిల్లల త్రూ అయితే వస్తుంది. సో, అంటే అది ఇంకా సింప్టమ్స్ అనేది పాపకి ఉన్నాయి. బట్ అవి హెవీ అవుతుంటే మళ్ళీ అయితే రమ్మన్నారనమాట. సో, ఇంతకీ ఏం వైరసు ఏంటి? ఇంకా అదైతే మా ఇద్దరికి కూడా స్ప్రెడ్ అయిపోయింది. అలా 2 వీక్స్ నుంచి ఫుల్ సఫర్ అవుతున్నాం అనమాట. సో, దీనికి సింప్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నా ఛానెల్‌లో ఫుల్ వీడియో అప్‌లోడ్ చేశాను. కింద లింక్ ట్యాగ్ చేస్తాను. డాక్టర్ ఏమన్నదమ్మా నిన్ను? ఎట్లా టెస్ట్ చేసిర్రు? అట్లా నోట్లో పెట్టారా? మరి కాలుకేం పెట్టిర్రు? డాక్టర్ ఎట్లా చెక్ చేసిండు? నాకైతే ఇప్పటివరకు ఇంత సివియర్‌గా జలుబులైతే రాలేదనమాట. అసలు 2 వీక్స్ నుంచి మస్తు సఫర్ అయిపోయాము. సో, దీనికి సంబంధించి అయితే ఫుల్ డీటెయిల్స్‌తో మన ఛానెల్‌లో ఫుల్ వీడియో అప్‌లోడ్ చేశాను. కిందైతే లింక్ ట్యాగ్ చేశాను. తప్పకుండా వాచ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.